మచిలీపట్నంలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర పర్యటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ స్తంభాలు అలాగే చెట్లు కూడా నేలకొలిగాయి. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే విద్యుత్ సరఫరాను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారు, అలాగే ఎన్ని స్తంభాలు పడిపోయాయి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో ప్రస్తుతం ఎలా ఉంది విద్యుత్ రంగం? ప్రస్తుతం 90% రెక్టిఫై అయిపోయింది. ఇంకో 10% ఉంది. మీరు కూడా చూశారు కదా, పెద్ద పెద్ద చెట్లు ఒరిగి పట్టడం వల్ల స్తంభాలు దెబ్బతింటడం జరిగింది. దాదాపు మచిలీపట్నంలో దాదాపు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలి వీసినాయి రాత్రి. అందుకని కొన్ని షట్ డౌన్ చేశాం, కొన్ని చోట్ల చెట్లు పడి విపరీతంగా దెబ్బతింది. అన్నింటిని కూడా ప్రాణాపాయం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒక ప్రాణం కూడా పోకూడదు, ఒక ఆస్తి నష్టం జరగకూడదు అనే దాని మీద పనిచేయమన్నాడు. దాని ఉద్దేశంతో పనిచేసాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. మొత్తం మధ్యాహ్నం 2 మొత్తం రెక్టిఫై అయిపోయి మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం 2 రెక్టిఫై చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పడిపోయినాయి సార్ ట్రాన్స్ఫర్లు కానీ స్తంభాలు కానీ? ఏ మేరకు దెబ్బతిన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా లెక్క రాలేదు. ప్రతి జిల్లాలో ఇప్పుడు ఈ జిల్లా ఉంది, దాదాపు 150 దాకా స్తంభాలు పడిపోయినాయి. అవన్నీ చేస్తా ఉన్నాం. కొన్ని జిల్లాలో వచ్చేతలకి దాదాపు 400-500 స్తంభాలు పడిపోయినాయి. చేస్తున్నాం మొత్తం. కొన్ని చోట్ల సబ్స్టేషన్స్లో నీళ్లు చేరటం వల్ల మేమే షట్ డౌన్ చేసాం. నీళ్ళన్నీ పంప్ చేసి బయటికి చేసేసి మళ్ళీ రెక్టిఫై చేస్తాం. యాక్సిడెంట్స్ అవ్వకూడదనే ఉద్దేశంతో రాత్రి గాలులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవర్ని షట్ డౌన్ చేసాం. మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేస్తున్నాం. అన్ని చోట్ల పవర్ మధ్యాహ్నం కల్లా ఇచ్చేస్తాం. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు సార్? చాలా మంది, చాలా పెద్ద అయితే సిబ్బంది అందరూ సెలవులు క్యాన్సిల్ చేసుకున్నారు. సిబ్బంది అంతా వర్క్లోకి వచ్చారు. ఎస్పీటీఎస్ఎల్ నుంచి 800 నుంచి 1000 మందిని ఇక్కడ డిప్యూటేట్ చేసాం. ఈ ప్రాంతంలో ఈపీడీఎస్ఎల్ కింద, కృష్ణా కింద మొత్తం డిప్యూటేట్ చేసాం. అందరు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ముందే స్తంభాలు దాదాపు 20,000 స్తంభాలు తీసుకొచ్చి పెట్టాం రెడీగా. ఇబ్బంది వస్తే వేయాలనే దానికోసం ప్రతి జిల్లాకి స్తంభాలు పంపించాం. కండక్టర్ పంపించేసాము. మెన్నుని పెట్టాం. ప్రొక్లైన్లు తీసుకొచ్చుకున్నాము. మెన్నుని పెట్టాము. అందరిని కూడా డిప్యూటేట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఈ వర్షం తగ్గిన తర్వాత ఇమీడియట్గా పని స్టార్ట్ చేసాం. ఇవాళ పొద్దు నుంచి మీరు చూస్తున్నారు వర్షం తగ్గింది, ఇమీడియట్గా పని స్టార్ట్ చేయించాం. కొన్ని జిల్లాల్లో అయితే రాత్రి రెక్టిఫై చేసాము. మళ్ళీ 2 నుంచి 4 దాకా విపరీతమైన గాలులు వచ్చి మళ్ళీ షట్ డౌన్ అయిపోయినాయి. అమలాపురం కానీ, వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, కాకినాడ ఈ ప్రాంతాలన్నింటిలో రెక్టిఫై చేసిన తర్వాత మళ్ళీ విపరీతంగా గాలు రావడం వల్ల మళ్ళీ షట్ డౌన్ చేయాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మొత్తం రెక్టిఫై చేస్తున్నాం. డే టైం కాబట్టి మనకు కూడా విజిబిలిటీ ఉంది పని చేయడానికి. చేస్తా కూడా పోల్ టు పోల్లు పెట్రోలింగ్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా చేస్తే మళ్ళీ యాక్సిడెంట్స్ అవుతాయి. మళ్ళీ సిబ్బందికి కూడా నష్టం జరగకుండా చేయాలి కాబట్టి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల విద్యుత్ శాఖకు ఏ మేరకు నష్టం వాళ్ళు వచ్చే అవకాశం? అంచనా వేయాలండి, మొత్తం అంచనా వేయాలి. ఇప్పుడు అందరు కూడా పనిచేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అన్ని అంచనా వేయటం ఇప్పుడు కుదరదు. ఇప్పుడు అంతా రెక్టిఫై చేసే పనిలో ఉన్నాం. రెక్టిఫై చేసి అంతా అయిపోయిన తర్వాత ఎంత మేరకు నష్టం వచ్చిందనేది అప్పుడు అంచనా వేస్తాం. నష్టం అంటే ఎక్కువగా పవర్ షట్ డౌన్లో పెట్టుకున్నాం. చెదురుమల్లి సంఘటనలో మా చెట్లు ఇరిగి వాటి మీద పట్టడం. ముందు మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రాణ నష్టం జరగకుండా చూడాలనేది ఉద్దేశం. దాంట్లో సక్సెస్ అయ్యాము. తర్వాత ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అనేది చూస్తాము. అన్నింటిని కూడా రెక్టిఫై చేస్తాం. ఎక్కడన్నా ఇబ్బందికరం ఉంటే వాటిని మార్చేసి మళ్ళీ కొత్తవి పెట్టి ఎక్కడ ఏ మాత్రం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇప్పుడు వరకు ప్రాణ నష్టం ఏం నమోదు కాలేదు సార్? అయిందా? ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మాకు తెలిసినంతవరకు ప్రాణ నష్టం జరగలేదు. ఎక్కడన్నా 1-2 చోట్ల చెట్లు మీద పడి ఎక్కడైనా చెయ్యి కాళ్ళు దెబ్బ తగలటం, చిన్న చిన్న దెబ్బలు మినహాయించి ఎక్కడ కూడా లేవు. తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన ఈదురుగాలు వీస్తున్న నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు నేలగొరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ దిశగానే విద్యుత్తుని పునరుద్ధరించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈరోజు దాదాపు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే అంశాన్ని తీసుకుంటాము. అలాగే ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామంటూ కూడా మంత్రి గొట్టిపాటి రవి చెప్తున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. ఒక్క గింజ కూడా చేతికి రాకుండా అయిపోయా. ఇన్ని వేల రూపాయల పంట పండించి ఏం కర్మ వచ్చింది సార్ మాకు, ఏం బాధ సార్ మా బాధ. తెల్లాడుతులు పోతుంది కూడా 3 రూపాయలు కూడి తినకుండా కష్టపడి పండించుకొని రైతు పండించేసి ఏం లాభం ఉంది సార్. ఈ బాధ. పేరు శ్రీదేవి సార్. మా ఊరికి